Daily. Taste the Daily. హనుమకొండలో ప్రధాన రహదారి కొట్టుకుపోయింది. వరద విలయానికి 100 ఫీట్ రోడ్ ధ్వంసమైపోయింది. హైదరాబాద్ వరంగల్ హైవేపై రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. రోడ్లు ధ్వంసమైన చోట్ల బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు పోలీసులు. ఊర చెరువు గట్టు తెగిపోవడంతోనే ఇంతటి విధ్వంసం జరిగిందంటున్నారు వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు. మొన్న అర్ధరాత్రి కురిసిన వర్షానికి నిన్న ఉదయం అంతా కూడా ఓరుగల్లు జల దిగ్బంధంలోనే ఉంది. నిన్న మనం చూసాం వివేక్ నగర్ లో నడుము లోతు నీళ్లతో నిండిపోయిన కాలనీస్ ని. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, హనుమకొండ వివేక్ నగర్ దగ్గర ఎలాంటి పరిస్థితి నెలకొందో మా సీనియర్ కరెస్పాండెంట్ పెద్దీష్ అందిస్తారు. వరదలు వరంగల్ నగరానికి ఊహించని విషాదాన్ని మిగిల్చాయి. ఒకవైపు ప్రాణ నష్టం, ఇంకోవైపు ఊహించని విధంగా ఆస్తి నష్టం. రహదారులు కొట్టుకుపోయాయి, రహదారుల ఆనవాళ్లు కనపడకుండా పోయాయి. ప్రస్తుతం నేనున్నటువంటి ప్రాంతం ఇది 100 ఫీట్ రోడ్, తులసిబార్ ఏరియా, అమరావతి నగర్, గాంధీనగర్, తులసిబార్ ఏరియా, ఇటు కాకతీయ యూనివర్సిటీ, హైదరాబాద్కు పోయే ప్రధాన రహదారి ఇది. 100 ఫీట్ల రోడ్డు ఈ విధంగా మొత్తం గుంతలమయంగా మారిపోయింది. వరద పోటెత్తడంతో ఆ వరదకు రోడ్డు మొత్తం కొట్టుకుపోయింది. రోడ్డు అంతా చెల్లా చెదరైపోయింది. దాదాపు 2 మీటర్ల డెప్త్తో ఆ రోడ్డు అంతా కొట్టుకుపోయిందంటే ఆ వరద ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉందో మనం చూడవచ్చు. ఈ విజువల్స్ చూస్తే గమనిస్తే అర్థమవుతుంది. ఒక్కసారిగా ఎగువ నుంచి వచ్చినటువంటి ఊర చెరువు గండి ఎఫెక్ట్తో ఈ దిగువన ఉన్నటువంటి ఈ కాలనీ మెయిన్ రోడ్ ఇది. కింద డక్త్ ఉంటుంది. ఈ డక్త్ గత ఏడాది నిర్మాణం చేపట్టారు. ఎందుకంటే ఈ వరద ఇంత పెద్ద వరద వచ్చినా డక్త్ ద్వారా ఫ్రీ ఫ్లో అయ్యే విధంగా డక్త్ నిర్మాణం చేపట్టారు. కానీ ఆ గేట్లు ఓపెన్ చేయకపోవడంతో ఆ వరద దిగువన ఉన్నటువంటి కాలనీల ముంచెత్తింది. ప్రధాన రహదారి ఈ విధంగా మొత్తం కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఇది ప్రధాన రహదారి. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే నాగరాజు గారు కూడా వచ్చి ఇక్కడ పరిస్థితిని పరిశీలిస్తున్నారు, ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. సార్, ఎట్లా ఉంది ఎఫెక్ట్? ఇంత వరద రావడానికి కారణాలు ఏం గుర్తించారు? అసలు ఇది అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైతే భీమదేరులపల్లిలో పడ్డ, అంటే ఉస్నాబాద్ మండలంలో పడ్డ నీళ్లతోని అక్కడ పడ్డ క్లౌడ్ బస్ట్, అంటే ఆ వాటర్ వల్ల అది వచ్చి మా అక్కడ ఒక చెరువు ఏది మన గన్పూర్ ఏరియాలో సోమిడి చెరువు తెగడం వల్ల ఆ నీళ్లు ధర్మసాగర్కి వెళ్ళి వాళ్ళు గేట్స్ ఓపెన్ చేసిండ్రు. అక్కడి మన వడ్డపల్లి చెరువుకి వచ్చి ఆ ట్యాంక్లోకి వెళ్ళి వచ్చిన దీని కెపాసిటీ యాక్చువల్లీ 8,000 క్యూసిక్స్, కానీ 15,000 అబౌట్ క్యూసిక్స్ వాటర్ ఫ్లో వచ్చుట్లా మళ్ళీ ఇంట్లో ఉన్న డెక్క, గుర్రం డెక్క అంతా వచ్చి ఏదైతే గేట్స్ ఉన్నాయో ఆ గేట్స్కి అడ్డం పడుట్లా ఈ గత పాలకులు చేసిన పాపం ఇప్పుడు బురదమయమైపోయింది. చాలా లక్షల కొద్ది ప్రాపర్టీస్ నష్టమైంది. ఒక్కొక్కరి ఇల్లు ఇప్పుడు పాపం సామాన్యుల యొక్క ఇండ్లను అయితే సరే, కానీ ఇంకా అతి సామాన్యులైన బీద ప్రజలు అయితే మొత్తం అసలు తినడానికి తిండి లేదు. ఎన్డీఆర్ఎఫ్ కూడా వెళ్లకుండా పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు ముఖ్యమంత్రి రాబోతున్నారు కదా, ముఖ్యమంత్రికి అంటే ఈ శాశ్వత పరిష్కారం చూపడం కోసం ఏం చేయబోతున్నారు? తప్పనిసరిగా మా నగరవాసులు, అంటే ఏదైతే మా వివేక్ నగర్ కాలనీ వాసుల యొక్క కోరిక ఏంటంటే చాలా రోజుల నుండి చెప్తున్నారు, ఈ యొక్క చెరువును అభివృద్ధి చేయండి, దీన్ని పర్మనెంట్గా ఏమన్నా సొల్యూషన్ చూపెట్టండి అని నేను వచ్చిన 2 సంవత్సరాల నుండి అడిగినారు. దానికి డిజైన్ చేసి పంపించాను. దాన్ని రాళ్లతో, అంటే దాన్ని కట్టకుంటే మాత్రం, అంటే సపోర్టింగ్గా కట్టకుంటే మళ్ళీ తెగే ప్రమాదం ఉంటుంది ఫ్యూచర్లో. కాబట్టి ఇది ఈరోజు ఈ పరిణామమే ఈరోజు మాకు శాపంగా మారింది. గత పాలకులు ఎవరైతే ఉన్నారో దోసుకోవడానికి చేసిన డిజైన్ యాక్చువల్లీ దాన్ని మత్తడి వెళ్ళిపోయింది. ఆ ఎఫ్టీఎల్లో ల్యాండ్లో అన్ని పర్మిషన్లు ఇచ్చి ఎఫ్టీఎల్లో ఇల్లు కట్టుట్లా మొత్తం కూడా ఆ వాటర్ అంతా ఇప్పుడు కాలనీ వాసుల మీద పడ్డది. తప్పనిసరిగా హైడ్రా అని మమ్మల్ని బంధం చేస్తున్న ప్రభుత్వాలు ఈరోజు ఇక్కడ నగరవాసులందరూ కూడా మా నగరవాసులు హైడ్రా కావాలంటున్నారు. ఎఫ్టీఎల్ ఉన్న ల్యాండ్స్ అన్ని కొట్టేయండి సార్, ఎఫ్టీఎల్ అక్రమ కట్టడాలు జరిగినాయి, గుడిసెలు వేసిండ్రు, ఆ గుడిసెలన్నీ తీపిచ్చండి అని మొరపెట్టుకున్నారు. నేను కలెక్టర్ గారితో మాట్లాడి అప్పుడు గుడిసెలు తీపిచ్చినాం. కానీ ఎఫ్టీఎల్లో ఉన్న ఇండ్లను ఇంకా మేము ముట్టించుకోలేదు. వారికి అందరికీ నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. కనీసం నడిచి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. అంత దారుణంగా మొత్తం రోడ్డు కొట్టుకుపోయింది. సో బారికేడ్స్ ఏర్పాటు చేసి రాకపోకలు అయితే నిలిపివేశారు. సో ఈ వరద ఎఫెక్ట్తో కొన్ని వందల వాహనాలు కొట్టుకుపోయాయి. చాలా గూళ్ళు చెదిరిపోయి రోడ్డున పడినటువంటి పరిస్థితి ఉంది. రోడ్లన్నీ ప్రధాన రహదారి ఇటువంటి పరిస్థితి అంటే ఇక కాలనీలో ఎంత దయనీయంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది రైట్ నౌ హన్మకొండలో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ మనతో పెద్దీష్, TV9 వరంగల్.